నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో స్వాతంత్ర సమరయోధుడు చామల యాదగిరి రెడ్డి 8వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కందల సమరోహన్ రెడ్డి, జిల్లా నాయకులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. గతంలో యాదగిరి రెడ్డి నల్గొండ టాకా చైర్మన్గా, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా, సింగిల్ విండో చైర్మన్గా పనిచేసిన ఆయన రైతాంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు. 3 సార్లు సర్పంచ్గా సేవలందించిన శాలిగౌరారం ప్రాజెక్టు సాధన కోసం కృషి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సందర్భంగా ఈరోజు శాలిగౌరారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని వారి వర్ధంతిని చేయడం జరిగింది. ఈ చామల యాదగిరి రెడ్డి గారు గతంలో మండల పార్టీ అధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అదేవిధంగా శాలిగౌరారం మండలానికి, గ్రామానికి సర్పంచ్గా, సింగిల్ విండో చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న రోజు వారికి స్వతంత్ర సమరయోధుడుగా మొన్నటిదాకా 98 సంవత్సరాలు బతకడం, 99 నుంచి 100 సంవత్సరాలు బతకడం జరిగింది. వారి సేవలు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉపయోగించుకుంది. వారిని ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు. కాంగ్రెస్ పార్టీ కొరకు వారు చేసిన సేవలను గుర్తించే ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది. చామల యాదగిరి రెడ్డి గారు మరణించి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు 8వ సంవత్సరం వర్ధంతి జరుపుకోవడం చాలా కాంగ్రెస్ పార్టీ నుంచి జరపడం జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధుడు ఆయన పుట్టిన చిన్ననాటి నుంచి వెళ్ళి, ఆయన తెలివి వచ్చిన కాడి నుంచి వెళ్ళి స్వాతంత్రం పోరాటం చేసుకుంటూ ఈ శాలిగౌరారం కాదు, నల్లగొండ జిల్లా మొత్తం ప్రజల కోసం, జిల్లా కోసం, రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి మన చామల యాదగిరి రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీకి, చామలూరి వంశానికి ముడిపడి ఉన్నది. దాదాపు ఒక 60-70 సంవత్సరాలు ఆయన సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ఫస్ట్ నల్లగొండ జిల్లాకు టాకా చైర్మన్ అయ్యి, తర్వాత నగరకల్లు మార్కెట్ చైర్మన్ అయ్యి, శాలిగౌరారానికి 3 సార్లు సర్పంచ్గా అయ్యి, నీటి సంఘం చైర్మన్, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యి, ఈ శాలిగౌరారం మండల ప్రజల కోసం ఆయన ఎంతో సుదీర్ఘంగా సేవ చేసిన వ్యక్తి ఆయన చామల యాదగిరి రెడ్డి గారు. దానికి తోడుగా ఆయన తపన ఎప్పుడూ శాలిగౌరారం ప్రాజెక్టు మీదే ఉండేది. ఎప్పుడు చూసినా శాలిగౌరారం ప్రాజెక్టు కోసం 24 గంటలు రైతులు అంట పెట్టుకొని పల్లివాడ నుంచి వెళ్ళి దాదాపు ఒక 35-40 కిలోమీటర్ల కాలువ ఉండేది, రాసకాలువ. ఆ రాసకాలువకు శాలిగౌరారం నిండాలని ఎప్పుడూ తన తపనతో శాలిగౌరారం నింపి ప్రజలను, రైతులను చాలా క్షేమంగా ఉండాలని ఎప్పుడు కోరుకున్న వ్యక్తి ఆ వ్యక్తి యాదగిరి రెడ్డి గారు. అంటే ఈ శాలిగౌరానికి ఎంతో పేరున్న వ్యక్తి. పాపం ఆ పెద్దలు నల్లగొండ జిల్లా నుంచి వెళ్ళి సకలం శ్రీనివాసరావు గారు వచ్చినప్పుడల్లా మన ఈ శాలిగౌరారం ప్రాజెక్టు చూసి ఇది చామల యాదగిరి రెడ్డి గారి ప్రాజెక్టు, ఆయన పేరు ఇది యాదగిరి ప్రాజెక్ట్ అనేది ఆయన వచ్చినప్పుడల్లా. అయినా ఇప్పుడు కూడా మేము యాదగిరి రెడ్డి పేరు పెట్టాలని చెప్పి మేము పెద్దల మినిస్టర్ను ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని కలిసి దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పేరు కూడా తొందరగా వస్తాను కూడా అది లైన్లోనే ఉంది. ఆ పేరు యాదగిరి పేరు పెడతాను ప్రాజెక్టుకు. కాబట్టి ఆ ప్రాజెక్టు పేరు మాకు కంపల్సరీ యాదగిరి పేరు అవుతుంది అని చెప్పి మేము నమ్ముతున్నాం. మాకు ఆ నమ్మకం కూడా ఉన్నది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా శాలిగౌరారం మండల నాయకులకు, పెద్దలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుసు. జరిగింది. చామల యాదగిరి రెడ్డి గారు మరణించి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు 8వ సంవత్సరం వర్ధంతి. మండల కేంద్రంలో గొప్ప మహా వ్యక్తి అయినటువంటి చామల యాదగిరి రెడ్డి గారు రాజకీయాలు చాలామందికి నేర్పించి చాలా గొప్ప పేరు పొందినటువంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం అనేది ఎవరైనా పుట్టినవారు గిట్టక తప్పదు. ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈరోజు చాలామంది ఇక్కడ రావడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఫస్ట్ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు చెప్పినట్టు ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం తపన పడే వ్యక్తి. పొద్దుగాల 7 గంటలకు తినడంటే జిల్లా ఆఫీసులకు పోయి ఏమేమి పనులు అనేది ఒకటి నోట్ చేసుకొని ఆ పనులు అయిపోయినంత వరకు ఇంటికి వచ్చేటోడు కాదు. నేను కూడా యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నన్ను కూడా చాలా సందర్భాల్లో నల్గొండ తీసుకుపోవడం జరిగింది.
మా చెరువు కోసం 6 నిమిషాలు కృషి చేసినటువంటి వ్యక్తి చామల యాదగిరెడ్డి గారు. ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికి కూడా చాలి గౌరవాన్ని వదిలిపెట్టకుండా ఈ గౌరవాన్ని అభివృద్ధి చేయాలనే తపనతోటి ఈ గౌరవం విడిచి వెళ్ళిపోలేదు. ఆయన ఈరోజు ఆయనకు కావాలనుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఏ స్థాయిలకైనా పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ గౌరవాన్నే ఈ అభివృద్ధి చేయాలని ఒక తపనతోటి ఇక్కడి నుంచి గౌరవం వదిలి ఎక్కడ వెళ్ళిపోలేడు. కాబట్టి ఈ గౌరవాలనే చిరస్థాయిగా నిలిచిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తి మా నుంచి దూరం కావడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా ఆయనటువంటి సేవలు ఈ రోజు కూడా కొనియాడుతున్నామంటే అది చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు వచ్చిన అవకాశం